నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం గవల్లపాలెంలో ధాన్యం దళారి వెంకటేష్ బాధిత రైతులు మహిళలు మంగళవారం గవల్లపాలెంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తోటపల్లి గూడూరు మండలం కోవెరపాలెంకు చెందిన దళారి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేసినట్లు మహిళలు రైతులు తెలిపారు. ఇటీవల వెంకటేష్ బాధిత రైతులకు అప్పగించిన పొలంలో గొడవలు సృష్టించి వెంకటేష్ పథకం ప్రకారమే రైతులపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు బనాయించారని 24 మంది రైతులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. తమకు డబ్బులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణమని, దయచేసి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ స్పందించి వెంకటేష్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నెం కేశవులు, కావలి సురేష్ కుమార్ శ్రీనివాసులు, మన్నెం రాజయ్య, జనార్దన్, ఏపూరు రామయ్య, ఆవుల రమణయ్య తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొని వెంకటేష్ డబ్బులు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. మాకు ₹1,00,000 వాళ్ళ చేతికి ఇచ్చినాడు. నేను ₹1,00,000 మేము తండ్రి భర్త పోయి కొడుకు పోయి ఉంటే వాళ్ళ డబ్బులు మా ₹1,00,000 మాకు వాళ్ళ చేతి ఇప్పిస్తే మాకు వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి మాకు అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇచ్చి పంపించిన వాళ్ళు ₹1,00,000 నాకు ఇవ్వాల్సి ఉంటే మేము ఇద్దరు ఆటవాళ్ళం చేస్తే దండు వెంకటేశ్వరు వాళ్ళు మళ్ళీ మా పిల్లకాయల మీద కేసు పెడితే మా బతుకు ఏం కావాలి మాకు? ఎట్ట కనిపిస్తాడు ఎవరికైనా జిల్లా కలెక్టర్ కానీ ఎవరికైనా కానీ ఎదురైతే మాక మా సంపై మా మీద మాత్రం తీసుకుంటుంటే 10 పోలీసులు చెప్తే ఏం చేయాల తీసుకోపోతా ఉండరు, చెప్తా ఉండరు, పోతా ఉండరు. ఇక మేమేం చేయగల వాళ్ళము? మేము ఊరు చెప్పుకోవాలా? మేమేం చేయలేము, కలిసి కావాల్సిందే. ఇదంతా కదా అలసపోయింది వాళ్ళం. ఇక ఏం చేయాలి? మేమా ఆడపిల్లకాయలు వస్తువులు చేసుకొచ్చి పెట్టి పండుతుంది వాళ్ళకి ఇల్లు ఆసుపత్రి వాళ్ళు చూసి ముగ్గురు తల్లి పండుగ చిన్న పని మేమేం ఉండేవాళ్ళమా? మోతాకాయలు చేసుకుంటుంది వాళ్ళు వస్తుంది ఇంటి ముందుకి ఆడపిల్లకాయలు వస్తుంది. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. డబ్బులేమో అసలు. నమస్కారం, నా పేరు రావుల సురేష్, మాది నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గవల్లపాలెం గ్రామం. మేము 24 మంది రైతులమే. సంవత్సరం క్రితం దండు వెంకటేశ్వర్లు, దండు వెంకట సుబ్బయ్య అనే దళారులకి ఒడ్లు కొలిచాము. వాళ్ళ ఒడ్లు కొలుచుకుని వెళ్ళి మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. మేము పోలీసు వారికి తెలియజేసాము, వాళ్ళ నుంచి మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అలాగే సిఐ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. మేమందరం చిన్న సన్నకారు రైతులము. మేము ఈ పొలాలు చేసుకునే దానికి బయట అధిక వడ్డీలకి రుణాలు తెచ్చుకొని రుణాలకు వడ్డీలు కట్టుకోలేక అసలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి అందరూ మాకు దయచేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బయ్యకి వాళ్ళు ఇంతవరకు ఏం రెస్పాండ్ అవ్వడం లేదు. రూపాయి డబ్బులు మాకు కట్టలేదు, రైతులు ఊరికి కట్టలేదు. 1,45,00,000 కట్టాలా. పెద్ద ఆయన దగ్గరికి సోమిరెడ్డి గారికి పోతే 2 ఎకరాలు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే, హ్యాండ్ ఓవర్ అయిన 2 ఎకరాలకి మోటార్లు ఏరియా వాళ్ళు చిప్పుకోబోతుంటే ఆ మోటార్లు వచ్చి తీసుకొచ్చి మేము స్టేషన్లో అప్పచెప్పాము. ఆ మోటార్లు అప్పచెప్పిన దానికి మా మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండరు. మా డబ్బులు ఎట్టయినా సరే ఎవరైనా సరే స్పందించి మా డబ్బులు సకాలంలో మాకు కట్టాలని కోరుకుంటున్నాం. రైతులు ఇట్లాగా దండు వెంకటేష్, దండు సుబ్బయ్య వాళ్ళ దళారులు, వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు, వాళ్ళ బంధువులు ముత్యాల సేనయ్య, ముత్యాల నాని, ముత్యాల చిట్టుబాబు, వీళ్ళ 5 మంది మా కలిసి ఒడ్లు కొలుచుకున్నారన్న 1.5 సంవత్సరం ముద్ర సుమారు 1,70,00,000కి కొలిసి మేము అడుగుతుంటే మా ఇంటి పైన దాడి చేస్తూ ఎస్టీ ఎస్సీ కేసులు బరాయిస్తున్నారు. సోమిరెడ్డి గారి ఇంటికాడికి వెళ్ళి మేము అడిగాము, ఇట్లా ఆయన 2 ఎకరాల పొలం ఉంది వెంకటేష్ చేసుకోమంటే మేము ఆ పొలం కాడికి పోతే ఎస్టీ ఎస్సీ వాళ్ళని ఎక్కదోలి మా మీదకి ఎస్టీ ఎస్సీ కేసులు బరాయిస్తున్నారు. ఇట్లా డబ్బులు నష్టపోయామని మేము ముత్తుకూరు సీఏ కాడికి వెళ్తే ఆయన ఇప్పుడు 1,80,000 కట్టించేటట్టు ఒప్పంద పత్రం రాయిపించాడు. ఇది ఒప్పంద పత్రము. అదే విధంగా ఇట్లాగా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి 2 ఫ్లాట్లు ఉంటే 2 ఫ్లాట్లు రాయిపించాడు. 2 ఫ్లాట్లు రాయిపించాడు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో స్పందనకి 6-7 సార్లు వెళ్ళామన్నా కలెక్టర్ ఆఫీస్ కి. ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మా డబ్బులు పోయిందే కాకుండా మళ్ళీ మా మీద తిరిగి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. కేసులు మేము పెడితే తీసుకోవట్లేదు, అతను పెడితే ఇప్పుడు ఫార్జరీ చేసిన వ్యక్తి పెడుతుంటే అతను కేసులు తీసుకుంటున్నారు. కానీ నష్టపోయిన రైతులు పెడుతుంటే ఎవరు స్పందించట్లేదు, ఎవరు కేసులు తీసుకోవట్లేదు. అన్నం పెట్టే రైతు ఇట్లాగా నానా ఇబ్బందులు పడి ఆడస్తుంటే, ఇప్పుడు దేశానికి వెన్నుముకగా ఉండే రైతే ఇట్లాగా ఆడస్తుంటే ఇంకా ఎవరు పెడతారన్నా దేశానికి? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు డల్లార్లకి. మేము ఏ ప్రభుత్వం అనేది కోరేది ఒకటే అన్న,
మా మీద కేసులు కొట్టించేసి మా డబ్బులు మాకు ఇప్పివ్వాలని కోరుతున్నాం అన్న. గత 1.5 సంవత్సరం నుంచి ఇదే విధంగా తిరుగుతున్నా. కోర్టు, లాయర్లు, డిఎస్పీ ఆఫీస్కి పోయాము, ఎక్కడికి పోయినా మాకు ఎవరు స్పందించట్లేదన్న. స్టేషన్కి వెళ్తే కనీసం ఒక 60 సార్లు తోటపల్లూరు స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అసలుకి మా కంప్లైంట్ తీసుకోకపోవడంగా అతన్ని కూడా ఒక్కసారి కూడా పిలిపించలేదన్న తోటపల్లిగూడూరు స్టేషన్కి. అదేమనంటే వాళ్ళ వైపే అనుకూలంగా సానుకూలంగా వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు ప్రతిసారి. ఇదేనా మా జరిగిన సిచ్యువేషన్. దీంట్లో ఎంతమంది రైతులు అన్న? 24 మంది రైతులు నాకు సుమారు 1,70,00,000 పైన వాళ్ళని అతను. అందరూ వడ్డీలు తీసుకొని వచ్చి చేసిన పని ఇది. ప్రతి ఒక్కరు ఇంక నా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంక నా ఊర్లో వాళ్ళు ముందు దాగి చనిపోయే స్టేజ్కి వచ్చేస్తున్నారు ఫైనల్ గా. ఇంక మీ చొరవ చూసుకొని మీ మీడియా తరఫున మాకు ఏ పార్టీకి మాకు ఎవరికి సంబంధం లేదన్న. మమ్మల్ని కొద్దిగా కాపాడన్న ఈ విషయాల వరకు. అది 50,000 లక్ష అయితే ఇట్లా ఊర్లు జనం మీద అందరూ వదులుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు 1.5 కోటి అంటే ఎవరు వదులుకుంటారన్న? సంవత్సరం ఒక కారణం మా ఊరిలో పండేది.